నిన్న మనం ఏం చేస్తాం? హాయ్ స్టూడెంట్, నిన్న మనం స్టార్చ్ టెస్ట్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ కాంపోనెంట్స్, ఎవ్రీథింగ్, వాటెవర్ అవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇన్ దిస్ క్లాస్ వే గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద టెస్ట్ ఫర్ ఫ్యాట్స్ అండ్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. ఈ టెస్ట్ ఫర్ ఫ్యాట్స్కి మీకు కావాల్సిందంతా ఏమీ లేదు. ఏంటంటే మనం దీనికి ఏమి లిక్విడ్స్ ఏమి ప్రిపరేషన్ చేయక్కర్లేదు. జస్ట్ we have to take the sample of food which we want to check whether the food item contains a fat or not. మనం ఏ ఫుడ్ ఐటమ్ అయితే ఫ్యాట్ ఉందో లేదో చెక్ చేయాలనుకుంటున్నామో ఆ ఫుడ్ ఐటమ్ తీసుకుని నెక్స్ట్ అండ్ పీస్ ఆఫ్ పేపర్, ఒక పేపర్. దానికి మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు జనరల్గా చూడండి, ఇంట్లో మమ్మీ బజ్జీలు పునుకులు అవి వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ తీసేసుకుంటుంది అనుకోండి, ఏం చేస్తారు, ఆ బౌల్లో ఒక పేపర్ వేసి ఈ ఫుడ్ ఐటమ్స్ వేస్తారు కదా. అప్పుడు ఏమవుతుంది, ఆ ఎక్సెస్ ఆయిల్ ఎక్కువ ఏదైతే ఉందో అదంతా కూడా తీసేసుకుంటూ ఉంటుంది. ఇన్ దట్ వే మనం ఒక పీస్ ఆఫ్ వైట్ పేపర్ తీసుకొని మనం ఏదైతే చెక్ చేయాలనుకున్న ఆ ఫుడ్ ఐటమ్ని ఆ పేపర్ మీద కనుక జెంటిల్గా అంటే స్మూత్గా రబ్ చేస్తే దాంట్లో కనుక ఫ్యాట్స్ ఉంటే ఆ పేపర్ ట్రాన్స్పరెంట్గా చేంజ్ అవుతుంది. ట్రాన్స్పరెంట్ మీన్స్ వీ కెన్ సీ త్రూ వాట్ ఈస్ దేర్ అదర్ సైడ్. మన అటువైపు అంటే ఏంటంటే అటువైపు ఉన్నది క్లియర్గా ఉండదు, కానీ అటుపక్క ఏదో ఉందనేది మనకు కనబడుతూ ఉంటుంది కదా. ఆ పేపర్ని ట్రాన్స్పరెంట్ పేపర్ అండి. మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఐటెంలో ఫ్యాట్ ఉంటే కనుక పేపర్ మీద రబ్ చేయగానే అది ట్రాన్స్పరెంట్ కింద చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయితే దాన్ని ఆ ఫుడ్ ఐటెంలో ఫ్యాట్స్ ఉన్నాయి అని చెప్తాం. అలాగే నా టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్కి మీరు ఏం చేయాలి అంటే, దీనికి 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కావాలి. దానికి అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ని ఒక 100 ml ఆఫ్ వాటర్లో మిక్స్ చేస్తే మనకి 2% కాపర్ సల్ఫేట్ వస్తుంది అన్నమాట. అలాగే 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ని 100 ml వాటర్లో మిక్స్ చేస్తే 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది. ఇవి రెండు తీసుకోవాలి. వీ హ్యావ్ టు కీప్ ఇట్ అసైడ్. ఇవి ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దెన్ the food item, we have to take that food item which we want to test. ఏ ఫుడ్ ఐటమ్ అయితే మనం టెస్ట్ చేయాలనుకుంటామో ఆ ఫుడ్ ఐటమ్ తీసుకొని అది కనుక సాలిడ్ అయితే దాన్ని పౌడర్ కింద కానీ పేస్ట్ కింద కానీ చేసేసుకోవాలి. మనం సాలిడ్ ఐటమ్ అయితే మనం టెస్ట్ చేయాలి. ఓకే, అటువంటిది మన మిక్సీలోనో దేంట్లోనో వేసేసి ఒక పౌడర్ ఆ పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ 10 drops ఆఫ్ ఫుడ్ని మనం ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుని దానికి 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్, 10 drops ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ దాంట్లో వేస్తే మిక్స్ చేస్తే దాని కలర్ చేంజ్ అయ్యే వరకు మనం చూడాలి. వాళ్ళ కలర్ చేంజ్ అయ్యిందనుకోండి, దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి. ఏ కలర్లోకి వస్తాయంటే పర్పుల్ అండ్ వైలెట్. వైలెట్ కలర్లో కానీ పర్పుల్ కలర్లో కానీ చేంజ్ అవుతుంది. ఎప్పుడు ఆ ఫుడ్ ఐటెంలో కనుక ప్రోటీన్స్ ఉంటాయి, లేకపోతే కలర్ చేంజ్ అవ్వదు. కలర్ చేంజ్ అవ్వలేదు అనుకోండి, దాంట్లో ప్రోటీన్స్ లేరండి. కలర్ చేంజ్ అయితేనే ఆ ఫుడ్లో ప్రోటీన్స్ ఉన్నట్టు. ఇలాగ మనం ఏ ఫుడ్ ఐటెంలో అయినా సరే దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అనేది 2% కాపర్ సల్ఫేట్, 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్స్ తోటి మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, కలర్ ఎలాగ వస్తుంది? వైలెట్ ఆర్ పర్పుల్. ఇస్ ఇట్ క్లియర్? యా. అండ్ నెక్స్ట్ మనం తీసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్లో ప్రతి ఫుడ్ ఐటెంలోనూ అన్ని కాంపోనెంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, రఫేజెస్, వాటర్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ద ప్రపోర్షన్ విల్ బి చేంజ్ అకార్డింగ్ టు ద ఫుడ్ ఐటమ్. ప్రపోర్షన్ మీన్స్ ద పర్సంటేజ్. కొన్ని ఫుడ్ ఐటమ్స్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ఫుడ్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని మినరల్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, అవన్నమాట. ఓకే, ప్రతి ఫుడ్లోనూ ఇవన్నీ ఉంటాయి, కానీ అవి చేంజ్ అవుతూ ఉంటాయి ఫుడ్ ఐటమ్ని బట్టి. అలాగా మీకు ఒక టేబుల్ ఉంది దీని కింద. ఆ టేబుల్లో ఏం చేయాలంటే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ రాసి వాటిల్లో ఏమేమి ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయా, విటమిన్స్ ఉన్నాయా, మినరల్స్ ఉన్నాయా అనేది ఆ టేబుల్ ఆఫ్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రఫేజెస్. రఫేజెస్ తెలుసా మీకు? రఫేజెస్ అంటే ఫైబర్. ఈ ఫైబర్ అంటే మనం తినేటువంటి లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, అండ్ నెక్స్ట్ కొన్ని దుంప ఐటమ్స్ ఉంటాయి, చూసారా, ఎర్రదుంప, ఇవన్నీ వాటన్నిటిలోని కూడా థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ని మనం రఫేజెస్ అంటాం.
ఈ రఫేజెస్ ఏం చేస్తాయంటే మనకి కావాల్సినటువంటి డైజెషన్ సిస్టంలో డైజెస్టివ్ పార్ట్ చక్కగా పనిచేసేలాగా డైజెషన్స్ కరెక్ట్గా జరిగేలాగా చేసి అండ్ నెక్స్ట్ దాంట్లో ఉండేటువంటి కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా బాడీ అబ్జర్వ్ చేసుకునేలాగా ఉంటుంది, హెల్ప్ చేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ రఫేజెస్ అనే వాటిని మనం కంప్లీట్గా అంటే తప్పనిసరిగా వీటిని మటుకు మనం తినేటువంటి ఫుడ్లో ఇన్క్లూడ్ చేసుకోవాలి, అంటే కలుపుకోవాలి. ఇది లేకుండా మటుకు డైట్ బ్యాలెన్స్డ్ డైట్ అవ్వదు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఈ ప్రోటీన్స్ కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా మనకు కావాల్సిన క్వాంటిటీలో డైలీ కనుక మనం ఫుడ్లో ఉండేలాగా చూసుకుని తిన్నట్లయితే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ ఇసుకే. దీంట్లో ఏ ఒక కాంపోనెంట్ని కనుక వదిలేసినా కూడా అది బ్యాలెన్స్డ్ డైట్ అవ్వదు. ఇసుకే రఫేజెస్ అనేవి ఏం చేస్తుందంటే మనకి అవి తొందరగా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇవి కూడా కార్బోహైడ్రేట్స్ లాగా ఉంటాయి కానీ అవి తొందరగా మనకి డైజెస్ట్ అవ్వవు. కానీ ఏం చేస్తుంది మనకి డైజెస్టివ్ సిస్టంలో డైజెషన్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ డైజెషన్ అయ్యేటప్పుడు ఇది ఫ్రీ బౌల్ మూమెంట్ మొత్తం అంతా కూడా పార్ట్స్ అన్నీ కూడా అంటే డైజెస్టివ్లో సిస్టంలో ఉండేటువంటి ఫుడ్ కంప్లీట్గా డైజెస్ట్ అంతా ఫుడ్ అంతా కూడా కరెక్ట్గా డైజెస్ట్ అయ్యేలాగా చూస్తుంది అనమాట ఈ రఫేజెస్. ఇంకా నెక్స్ట్ మన ఫ్రూట్స్, కొన్ని ఫ్రూట్స్ మనం ఏం చేస్తాం పీల్స్ తీసేసి తింటాం, తొక్కలు తీసేసి. పీల్ అంటే తొక్కలు, అరటిపండు తొక్కలు తీసేసి తింటాం, యాపిల్. కానీ మనం కొంతమంది పీల్ చేసి తింటారు కానీ దాంట్లో ఏమవుతుందంటే తొక్క తీసేయడం వల్ల ఏమవుతుంది రఫేజెస్ ఏవైతే ఉన్నాయో అవి పోతాయి. కానీ అవి శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆ తొక్కలతో తినడం వల్ల మనకి బాడీకి కావాల్సినటువంటి రఫేజెస్ని అంటే ఫైబర్ని మనం ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ కొన్ని వెజిటబుల్స్ అంటే ఇప్పుడు బీరకాయ ఉందనుకోండి, బీర పొట్టు తీసేస్తారు, తొక్క తీసేస్తారు. తొక్క తీసి దాన్ని మళ్ళీ ఏం చేస్తాం మనం దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అందుకని దాన్ని మళ్ళీ మనం చట్నీ కింద కానీ కర్రీ కింద కానీ చేస్తూ ఉంటారు మమ్మీ కదా. తింటారా బీరపొట్టు కూర వండుతారు, లేకపోతే పచ్చడి చేస్తారు, నెక్స్ట్ ఎవ్రీథింగ్. అలాగా మనం తినేటువంటి ఫుడ్లో మనం తినగలిగినటువంటివి ఫైబర్ని మనం వేస్ట్ చేయకుండా ఫైబర్ని తీసుకోవడం వల్ల మనకి బాడీకి కావాల్సినటువంటి రఫేజెస్ని ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ వాటర్ మనం తినేటువంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నింటిలోనూ కూడా ఇప్పుడు బీరకాయ కానీ ఆనపకాయ కానీ చూడండి కొంచెం సాల్ట్ వేయంగానే ఏమవుతుంది ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ తినడం వల్ల మన బాడీకి కావాల్సినటువంటి వాటర్ని కూడా మనం ఇస్తాం. నెక్స్ట్ ఓకే, ఇవన్నీ కూడా కాంపోనెంట్స్, ఇవన్నీ కూడా డైలీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అవన్నీ ఏమేంటి కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అండ్ నెక్స్ట్ రఫేజెస్ అండ్ వాటర్. వీటన్నిటిని ఈక్వల్ క్వాంటిటీస్లో కావాల్సినంత తీసుకోవడం వల్ల బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. బ్యాలెన్స్డ్ డైట్, ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే అది చెప్పాను కదా మన ఫుడ్లో ఉండేటువంటి అన్ని కాంపోనెంట్స్. గ్రీన్ సలాడ్స్ మనం తినేటువంటి ఫుడ్లో గ్రీన్ సలాడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఫ్రూట్స్, పల్సెస్, కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఐటమ్, ఫ్యాట్ అంటే మన ఆయిల్, గీ, మన నట్స్ అండ్ నెక్స్ట్ ఫైబర్ కంటెంట్ ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్ నుంచి. అగైన్ మీకు కమింగ్ టు ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా తీసుకున్నట్లయితే ఏది వదలకుండా తీసుకుంటే కనుక దాన్ని మనం బ్యాలెన్స్డ్ డైట్. ఈ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల మన బాడీ హెల్తీగా ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, మనం ఫిట్గా ఉంటాం. దీంట్లో ఏది లేకపోయినా సరే వాటి యొక్క ప్రాబ్లము మన బాడీలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో చిల్డ్రన్ డోంట్ ఇది వద్దు అది వద్దు మమ్మీ ఏది పెడితే అది అన్నీ తినాలి. ఓకే, అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అఫ్కోర్స్ అంటే కొంత జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవన్నీ కూడా వీటన్నిటిని మనం డ్రై ఫ్రూట్స్ అంటాం. ఇవి కూడా కొంచెం ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోవాలి దగ్గర ఉంటే పేచి పడ్డది. ఓకేనా? యా. నెక్స్ట్ అవాయిడ్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ అంటే ఏంటి? పిజ్జాలు, బర్గర్లు, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఈ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ హెల్తీగా ఫిట్గా ఉంటుంది. ఓకే, యా.